వెల్కమ్ టు జే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ లో మూడో రోజు మరింత బిజీగా చంద్రబాబు. యూనిలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్ అధిపతులతో భేటీ కానున్న చంద్రబాబు. గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్న ముఖ్యమంత్రి. కీలక రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొననున్న చంద్రబాబు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామన్న ఉత్తమ్. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శ. డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ తొలి స్పందన. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీలో డిమాండ్లు. మంత్రిగా తనకు చేతి నిండా పని ఉందన్న లోకేష్. చంద్రబాబు పెట్టిన టార్గెట్లపై ఫోకస్ చేశానని వెల్లడి. చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్న హరీష్ రావు. రేవంత్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా. రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలన్న హరీష్. రేవంత్ కు దమ్ముంటే గ్రామ సభలకు రావాలని సవాల్. చెప్పిన విధంగానే చంద్రబాబు పెన్షన్ పెంచారని వ్యాఖ్య. ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్ లో ఐటీ సోదాలు. దిల్ రాజు నివాసం కార్యాలయంలో సోదాలు. ఈ సోదాలు నా ఒక్కటిపైనే జరగడం లేదు, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీలైనంత వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. మూడో రోజైన చంద్రబాబు పలు హై ప్రొఫైల్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. యూనిలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్, వెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రా జెన్కో సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ అవుతారు. ఏపీ సామాజిక ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. సుస్థిర ఇంధన కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. సస్టైనబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. సహజ వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవల్ ఎనర్జీ, ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు. On the panel, the Chief Minister said downstream, but we can utilize long, and we are sure that what the revolution has come in the renewable energy in the form of the solar power, which is now even solar plus storage for in green energy, green hydrogen. I am very happy to inform India is taking lead. People are talking now. Green hydrogen, they started, they are working. Even one more company, Greenco, they are back and they are having green energy. Now they are going for green hydrogen, downstream, ammonia, other areas. Then people will think, where is the market? How to go? There is market. Is it affordable or not? There is another question mark. So with all these things, what I wanted to impress everybody, originally, around 10 years back or maximum 15 years back, solar power 15 rupees, 16 rupees unit, prohibitive cost. Then nobody used to talk about it. Around again 2014, we thought innovative ways how to reduce the cost, go for scaling. Then we have gone in a big way, solar, wind, all these things. Around 2018, I announced unit cost will come down around 1 rupee 50 paisa to 2 rupees. Today, around 2 rupees, 2 rupees 30 paisa, 40 paisa, it has come. One story I will tell you. When telecom revolution, at that time, I was responsible. I gave Vajpayee ji to go for deregulation of telecommunication sector in India. Then he agreed. He has deregulated, transformed the sector. At that time, ordinary phone, 20,000 rupees. Luxurious. Then I met Dhirubhai Ambani ji. I met him. I told him, technology is fast changing. As on today, news channels are coming. It will go to satellite. From there it is coming. Voice is coming through
BSNL lines, data is coming differently. Tomorrow convergence is coming. All voice, video, or text, everything will come automatically. Bandwidth, if you seek fiber, originally we used to use copper. People used to cut it and melt it and sell. That is more profitable. Now fiber has come. Because of fiber, there is no need to have any raw material. Only we have to ignite little power. Then he started this industry. Then he announced at that time $5 billion US. From 20,000 to 2,000 rupees it has come. Drastic. రేషన్ కార్డుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. పేదలందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామసభలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు ఇస్తామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డులు ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 24 వరకు రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి అర్హులకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దొడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోము. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం. అక్కలు చెల్లెళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మేము గతంలో లాగా ఏదో ఇస్తామంటే ఇచ్చినట్టు అది నిజంగా చాలా మందికి తినడానికి కూడా ఉపయోగం లేకుండే విధంగా కాదు. ఈ రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయినాక మేము ప్రతి వ్యక్తికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇళ్ల విషయంలో కూడా గత 10 ఏళ్ల పాటు మీరు మోసపోయినమ్మా. రేణికుంటలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు? కట్టించిండు ఎవరికైనా? మేము మళ్ళీ ఆ పద్ధతి కూడా మార్చేసి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టించే ప్రక్రియ చేపట్టినాము. ఈ మీటింగ్ తర్వాత ఇళ్లు అవసరం ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా మీరు లిస్టు చూడండి. మీ పేరు ఆల్రెడీ ఉంటే పర్వాలేదు, లేకుంటే మీ పేరు రాయించండి. మీకు ఇల్లు నిర్మాణానికి అందరికీ ఎవరైతే అర్హత ఉంటుందో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 1 లక్ష రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. ఇది కాక రైతు భరోసా విషయంలో గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది? ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. మీకు ప్రభుత్వం నిర్ణయించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా మరి మీకు కొత్త రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డులో మిగిలిపోయిన కుటుంబ సభ్యులు కానీ యాడ్ చేయడం జరుగుతుంది. అక్కలు చెల్లెలు మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఇప్పటి వరకు మనకి రేషన్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది? నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మీ అందరం మంత్రులు కలిసి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ రేషన్ కార్డు విషయంలో జనానికి మేలు చేయాలని, ఆహార భద్రత కల్పించాలని పెద్ద మార్పు తీసుకొచ్చినాము. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. మీకు లెక్కలతో సహా విలేకరు మిత్రులకు కూడా మీకు చెప్తున్నాను. 2014 జూన్ 2వ తారీఖు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.
ఈరోజు రాష్ట్రంలో అదనంగా రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం రాష్ట్రంలో సుమారు 40,000 కార్డులు అదనంగా 40,000 మందికి లబ్ధి పొందే విధంగా ఉన్నాయి. 10 ఏళ్ల పాలన దావోస్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో లోకేష్ ను జాతీయ మీడియా ఛానల్ పలకరించింది. లోకేష్ డిప్యూటీ సీఎం అనే వార్తలు లోకల్ మీడియాలో వస్తున్నాయని, మీ రాజకీయ లక్ష్యం ఏమిటని ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తాను రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నానని లోకేష్ చెప్పారు. ఎన్నికల్లో తమకు ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారని, 94% సీట్లలో కూటమి అభ్యర్థులు గెలిచారని లోకేష్ అన్నారు. ప్రస్తుతం తనకు చేతి నిండా పని ఉందని, తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్లపై ఫోకస్ చేశారని తెలిపారు. గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనే చంద్రబాబు విజన్ కోసం తామందరం పనిచేస్తున్నామని తెలిపారు. Press I've been reading in the last few days calls for you to become deputy CM. Is that on the cards at all? No, I think we're all politically quite well settled. I think people have given a resounding mandate. We won 94% of the seats that we've contested. My hands are quite full in terms of the transformation that I need to do in the education sector. Last 5 years have been pretty bad for the education sector in Andhra Pradesh. So fundamentally transforming it, orienting it to an outcome-based education system, creating Andhra model of education, I think is very, very important. I don't believe in the cookie cutter model of saying, let's look at the Finnish model or the Japanese model and import it. While there'll be parts that we can, but in totality it won't work. And every state in India has its own unique requirement. So, my hands are quite full, and we are going to launch the Andhra model of education, the blueprint soon, where KG to PG I'm going to attack. And one of the major focus for me is actually gender diversity. In India, we continue to see challenges where atrocities against women is still on the rise. So I believe that it has to start with education at kindergarten. So as simple as household work. If you look at all the textbooks, it's 100% women, and I question why. So in our textbooks, రేషన్ కార్డుల కోసం ఏడాది క్రితం దరఖాస్తు ఇస్తే ఇంతవరకు దిక్కులేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ఏపీలో గెలిచిన వెంటనే పెన్షన్ పెంచుతానని చెప్పిన చంద్రబాబు చెప్పిన విధంగానే పెన్షన్ ను పెంచారని కితాబిచ్చారు. రేవంత్ మాత్రం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అందరికీ పరమాన్నం పెడతామని ఎన్నికల సమయంలో చెప్పారని ఇప్పుడు పంగనామాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే పరంపర కొనసాగిస్తోందని చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని చెర్లపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన సభలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. గ్రామము ఇది మున్సిపల్ లో భాగంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యేపోయింది, అరిసుల రాజు 1,30,40,000 రాగానే మళ్ళా మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు. మాఫీ అయిపోయింది మొత్తం. ఈ గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు. మా బాలయ్య అడిగిండి, ఇప్పుడు నన్ను మా సుధాకర్ అడుగుతున్నాడు, ఎప్పుడు పట్టేశారు పైసలని అడుగుతున్నాడు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతులంటే ప్రేమ లేదు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మోసాలు తప్ప నిజాయితీ లేదు, నీతి లేదు ఈ ప్రభుత్వానికి. సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నిన్న 3 తర్వాత మళ్ళా దరఖాస్తు అంటున్నారు, మా పేరు రాలేదంటున్నారు. ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు? ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు? అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ల కింద కేసీఆర్ గారు రేషన్ కార్డులకు ఇన్కమ్ లిమిట్ పెంచారు. ఆ రోజు 60,000 ఉంటే 1,50,000 చేసిండు. 75,000 ఉంటే 2,50,000 చేసిండు టౌన్లలో. నువ్వు 10 ఏళ్ల కింద ఇన్కమ్ లిమిటే ఉంచుతావా? ఇప్పుడు 2014-15లో కేసీఆర్ గారు పెంచితే ఇవాళ 2024లో ఉన్నాం. ద్రవ్యోల్బణం పెరిగింది. ఇన్కమ్ లిమిట్ పెంచి పేదలకు, అర్హులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండ్ల విషయంలో ఏడాదికి 5 లక్షల ఇళ్లు కట్టమన్నారు. ఇప్పుడు ఏడాది దాటిపోయింది.
13-14 నెలలు అయింది. ఒక్క ఇల్లన్నా కట్టినావా? ఒక్క ఇల్లు కట్టినావా పేదలకు? నువ్వు కూల్చిన ఇండ్లే తప్ప కట్టిన ఇండ్లు లేవు. పేదల ఇండ్లు కూలగొట్టినావు. హైదరాబాద్లో ఊర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఏడీ సేవల ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పరిపాలనలో పారదర్శకత మరియు సమర్థత కోసం కృషి చేయాలని తెలిపారు. కొత్త బాధ్యతల ద్వారా రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తారని ఆయన తెలిపారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన బంధువుల నివాసాలు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు ఇతర నిర్మాతలపైన ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని దిల్ రాజు స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు బాల్కనీలోకి రాగా ఐటీ దాడులు పూర్తయ్యాయా అని మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు దిల్ రాజు పై విధంగా సమాధానమిచ్చారు. ఐటీ అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని టాలీవుడ్ నిర్మాతలు, పలు సినీ మీడియా సంస్థలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఏం లేదు కొనసాగుతున్న రైట్స్ అని పెట్టారు కొనసాగుతున్న పాయింట్స్ అదే సరిపోతుంది. ఓకేనా అవకాశం నేను లైవ్ కనపడుతున్నా కూడా కూర్చొని ఏం లేదు కొనసాగుతున్న రైట్స్ అని పెట్టారు కొనసాగుతున్న పాయింట్స్ అదే సరిపోతుంది. ఓకేనా నేను లైవ్ కనపడుతున్నా కూడా కూర్చొని హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇందులో భాగంగా 3వ రోజు హిందూపురం రూరల్ గొల్లపురం గ్రామంలో 3.48 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా ఉండడానికి తగినన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాల ప్రజలతో పాటు రైతులు, పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దుగ్గుపల్లి తాండాకి ఇక్కడ 1.4 కిలోమీటర్లు బీటీ రోడ్డు, తార్ రోడ్ ఈరోజు దానికి చేయడం జరిగింది. 75 లక్షల వ్యయంతో ఈ యొక్క రోడ్ని నిర్మించడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా కలపాలి అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళ ఉత్పత్తులు అయితేనేమి, ఎవరు పండించిన పంటలు అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసాం పోయిన ప్రభుత్వం అప్పుడు ఎలా రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాం, ఎలా ఒట్టి నేను అన్నట్టు కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళు ఎంతో చలగాటం ఆడుకున్నారు. సరే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే 30 కోట్ల రూపాయలు NREGS దాని కింద మరి మొత్తం ఒక అంటే ఈ సిసి రోడ్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి అన్నీ వేయడం జరుగుతుంది. సుమారుగా 80% పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈ ఫిబ్రవరిలో మరొక 30 కోట్ల రూపాయలతో మళ్ళీ అంటే 3 మండలాల్లో కలిపి మళ్ళీ కూడా ఏదైతే టార్ రోడ్లు లేని, వసతి లేని వాళ్ళ 20 గ్రామాలకి వాటికి కూడా ఈ యొక్క సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే 10 కోట్ల రూపాయల ఈ యొక్క పంచాయతీ నిధులతో
అన్ని గ్రామాల యొక్క అభివృద్ధిని కూడా ఇటువంటి నిర్లక్ష్యానికైనా ఈ యొక్క ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో, ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నింటినీ కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచిపెట్టేలారో పోయిన ప్రభుత్వం, వాటిలన్నిటికీ మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వనరులను సృష్టించుకుని ఇవాళ సృష్టించేదే వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూడ్చని ఒక పాపానికి పోలేదు. అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్ల మరమ్మతులు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నిటి కూడా గ్రామాలని నిర్మించడం జరుగుతుంది. సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు ఒక భూమి పూజ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అందరికీ కాంట్రాక్టర్ గారు చెప్తున్నాను, అందరికి వేశారు, ఇక్కడ చేస్తున్నారు. సో సేమ్ గల్లిపల్లి అవునండి, ఎంతో మంచి బాగా చేశారు. అలాగే బాగా త్వరగతిని కూడా పూర్తి చేయండి. క్వాలిటీ అండ్ స్పీడ్ రెండు ఉండాలి. సో అలాగే ఇక్కడ మన ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి, మన జమాల్ బాషా గారు అయితేనేమి, లేకపోతే రమణమూర్తి గారు, వాళ్ళతో కూడా ఎంతో యథారాజా తథా ప్రజ, అంతే. ఎలా పని ఉంటే ఎవరైనా చిత్తశుద్ధితో చేస్తారు. సో ఇన్నేళ్ళు ఇప్పుడు మళ్ళీ మంచి అభివృద్ధికి చేయడానికి అవకాశం దొరికింది. మీరు కూడా ఇందులో భాగస్వామి అవడానికి, పాల్పంచుకోవడానికి సదవకాశం మళ్ళీ దొరికింది మీకు. ఏదైతే ఇంతకుముందు నేను మన అధికారంలో ఉన్నప్పుడు చేశాను, అధికారం లేనప్పుడు కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాటిలన్నింటి కూడా ఈ వాళ్ళ ఎంతో చిత్తశుద్ధితో ఇక్కడ అధికారులందరూ కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళకి సభాముఖంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రసిద్ధ భగవాన్ శ్రీ బాల యోగేశ్వరుల ఆశ్రమాన్ని విదేశాలకు చెందిన 34 మంది భక్తుల బృందం బుధవారం సందర్శించింది. ఫ్రాన్స్, బెల్జియం, లెబనాన్ దేశాలకు చెందిన వీరంతా ఆశ్రమంలో పెద్ద చిన్న బాలయోగేశ్వరుల సమాధులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాలయోగేశ్వరుల చరిత్రను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. 18 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మంచు దుప్పటి కప్పుకున్న పరిసరాలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోయారు. మరోవైపు పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకుని ముందుకు కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదిలో అత్యంత పొగమంచు కురుస్తుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్టు 53వ గేటును తెరిచారు. దీంతో నీరంతా దిగువకు ప్రవహిస్తోంది. ఇల్లంద కుమ్మరిగూడెం గ్రామ శివారులో సుమారు 100 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదన్నా నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 53 DBM నెంబర్ మొత్తం లేపిపోయేసరికి ఇప్పుడు కనీసం 60-70 ఎకరాలు మా రైతులు మొత్తం ఆ పంట పొలాలన్నీ నాట్లన్నీ కొట్టుకుపోయినాయి అన్న. మేము మళ్ళీ నాటేయాల్సి వస్తుంది. అంత ఇబ్బందులు ఉన్నామన్న. కనీసం 40-50 ఎకరాలు మొత్తం ఆగం అడిగి అయినాయన్న. అధికారులు చెప్తే అధికారులు ఒక్కరు స్పందిస్తలేరు. అధికారులు అందుబాటులో లేరు. ఇప్పుడు పొద్దుటి ఫోన్ చేస్తే వస్తాం అని అంటున్నారు. ఒక్క అధికారులు రాలేదన్న. 10 రోజుల కాంచి పోతున్నాయి కానీ అది యథావిధిగా లెవెల్ గా పోతున్నాయి. నైట్ మొత్తం లేపిపోయారు. మొత్తం అంత ఫుల్ ప్రెషర్ లేచిపోతే కెనాల్ మీద నుంచి ఉరులుకుంటా పోయి మొత్తం పంట పొలాలన్నీ ఆగమైనాయి. ఒక 3 ఎకరాల పొలం మొత్తం ఇప్పుడు ఆడికి వారంలో కింద పెట్టినా మొత్తం ఇప్పుడు ఆరుగురు రాత్రి రోజు పోతున్నాయి. ఒక 11 పోతున్నాయి. ఒక 11 పోయినా మేము కూడా మాట్లాడలే. సరే పోనీ అనుకున్నాం. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అడ్డం ఇప్పుడు పొత్తకాను అధికారం కూడా చెప్పిన కూడా వాళ్ళు కూడా ఏ సీఎంకు మనకు ఇది అయినట్టు కెనలో కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా వస్తలేరు. ఇక వాళ్ళకి అంతా అవసరం కూడా రోజు తిరగాలి. ఎవడు తిరగాలి. ఇప్పుడు ఇన్ని పైసలు పెట్టుకున్నాం. ఇప్పుడు మేము ఏం లేదు. మందు మోసుకొని దాచేటట్టున్నాము. మాకు ఎవడైనా వచ్చి మాకు సహకారం చేస్తారా చేరా. ఇప్పుడు ఏం చేయాలి మరి. ఇప్పుడు పొద్దున ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసినాం. ఎస్ఐ గారు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా రాలే. పొద్దున ఇప్పుడు ఆయన ఏ గారు కూడా ఫోన్ చేయాలి. ఏ గారు కూడా రాలే. ఇప్పుడు మేము సావాలా, మేము బతకాలా. ఇక ఎవరిని చెప్పుకోవాలి. మా గతులు మా పరిస్థితి ఎవరిని చెప్పుకోవాలి. ఇప్పుడు సావాలా. ఇప్పుడు చూడండి మీరే అవుతుంది కదా. ఒక 20 ఎకరాలు ఇప్పుడు 50 ఎకరాల పొలం మొత్తం ఎక్కువ ఎకరం. నా పేరు బుక్యమల్లు మొత్తం ఆగమైంది. ఇప్పుడు నేను ఇంకా ఏం చేసాను. మా అధికార పార్టీ కూడా ఇప్పుడు ఎవరు చెప్పుకుంటా ఇది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఈ డిఎం ఎవరు ఉన్నా ఏ గారి మీద ఎస్ఐ గారి మీద కూడా చర్య తీసుకోవాలి. ఇప్పుడు అంత వారం మేము పోతాం కాబట్టి మేము ఏం చెప్పినా మేము అందరం మా కుటుంబం కూడా మొత్తం కూడా చచ్చిపోతాం సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? నాది 6 ఎకరాలు మొత్తం కుట్టుకుపోయింది. మొత్తం 6 ఎకరాలు మొత్తం నాదే. ఎవరిది లేదు. ఒక్క మొత్తం నాదే. ఇప్పుడు మీరే చూస్తాను. ఇగో మొత్తం నాది. ఇది నాది. అది నాది. మొత్తం నాదే. మొత్తం కుట్టుకుపోయింది. అక్కడ మొత్తం వాళ్ళ మొడలి 50 కోట్లు రాత్రి మా తండ్రుల్లో వచ్చి మొత్తం లేకపోతే మా పొలాలు ఆగ ఇప్పుడు మేము ఏం చేయాలి. మేము ఊరికి పెట్టి ఇప్పుడు నిన్న పోయిన నాట్లు మొత్తం కుట్టుకుపోయింది. ఇప్పుడు 5 ఎకరాలు మొత్తం. ఇప్పుడు ఇక్కడ అది అక్కడ పోయి చూస్తే ఇక మా ఘోరం మా పర్సన్ ఇక్కడికి మర్చిపోతాం కానీ అక్కడ పోతా. ఇక మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దావోస్ లో 3వ రోజు మరింత బిజీగా చంద్రబాబు. యూనిలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్ అధిపతులతో భేటీ కానున్న చంద్రబాబు. గ్రీన్ కోస్ట్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్న ముఖ్యమంత్రి. కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొననున్న చంద్రబాబు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామన్న ఉత్తమ్. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శ. డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ తొలి స్పందన. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీలో డిమాండ్లు. మంత్రిగా తనకు చేతి నిండా పని ఉందన్న లోకేష్. చంద్రబాబు పెట్టిన టార్గెట్లపై ఫోకస్ చేశానని వెల్లడి. చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్న హరీష్ రావు. రేవంత్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా. రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలన్న హరీష్. రేవంత్ కు దమ్ముంటే గ్రామ సభలకు రావాలని సవాల్. చెప్పిన విధంగానే చంద్రబాబు పెన్షన్ పెంచారని వ్యాఖ్య. ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్ లో ఐటీ సోదాలు. దిల్ రాజు నివాసం కార్యాలయంలో సోదాలు. ఈ సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.